నన్ను జ్ఞప్తి చేసుకుని నాయన సజీవుల లెక్కలో ఉంచిన సజీవుడా వెనలేని స్తోత్రాలు నాయన. ఇదిగో నా తండ్రి ప్రభు, ప్రభులకు ప్రభు, రాజులకు రాజువైన నా రాజా స్తోత్రం నాయన. ప్రార్థన చేయుటకు నాయన అయ్యా నాయన నా తండ్రి నాయన ఈ బిడ్డల్లో నా తండ్రి కలిసి ప్రార్థన చేయటకు అర్హత లేని దాన్ని ప్రభా నాయన నీ ప్రార్థన యోధులతో చేరి నాయన నేనే పాటి దాన్ని ప్రభా జీవం కలిగిన తండ్రి వందనాలు ప్రభా. ప్రార్థన ఆలకించండి నాయన. అయ్యా వాక్యం చెప్పనై ఉన్న నాయన బ్రదర్ తో మీరు ఉండండి ప్రభా నాయన. మా ఆత్మలకు నాయన ఏ ఆహారం అవసరమో నా తండ్రి కూడి ఉన్న మా అందరి హృదయాలను తాకేలాగా నా తండ్రి మేము ఆ వాక్య ప్రకారము నాయన హృదయంలో నింపుకొని నా తండ్రి జీవించుటకు కృప అనుగ్రహించండి నాయన. వందనాలు ప్రభా. ఇదిగో నాయన బాబి రత్నాకరన్ గారు నా తండ్రి నాయన స్వరూపు బ్రదరు నాయన మరి నా తండ్రి జాన్సన్ బ్రదరు నా తండ్రి ప్రయాసతో నా తండ్రి నాయన ఎంతగా నాయన ప్రభా అయా ప్రయాసపడుతున్నారో ప్రభా వందనాలు నాయన. మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రం నాయన. ఈ జూమ్ కాల్ ని నాయన నిర్వర్తించటకు నాయన వాళ్ళకి ఇచ్చిన శక్తిని బట్టి నాయన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను నాయన. అయా నాయన ప్రార్థనా యోధులు నాయన ఉదయ కాలం నుండి నా తండ్రి నాయన అందరి కొరకు నాయన ప్రార్థన చేయించుండగా నాయన వాళ్ళందరినీ ఆశీర్వదించిన వాళ్ళ మీ కృప అనుగ్రహించండి. అలాగే నా తండ్రి కృపా సత్య సంపూర్ణ మా అక్కర్లు మీకు తెలుసు ప్రభా. అయ్యా పరిచర్య చేయించున్న ప్రతి ఒక్కరిని దీవించండి నాయన. మీ సేవకుల్ని ఆశీర్వదించిన వాళ్ళ సంఘాలను దీవించండి నాయన. సంఘాలకు ఏమి అక్కరయ్యున్నదో నాయన తీర్చండి ప్రభా. ఇదిగో నా తండ్రి నాయన వాక్యం చెప్పుచున్న బ్రదర్ కి మీరు తోడుగా ఉండండి, కృపలో భద్రపరచండి నాయన. అయ్యా మా ఆత్మలు మీ కృపతో నింపమని మీ వాక్యంతో నింపమని నాయన ఈ దినమంతటి కొరకు మాకు శక్తినిచ్చే వాక్యాన్ని నాయన మా హృదయాల్లో నింపమని బ్రతిమాలుకుంటూ అద్భుతకరుడా ఆశ్చర్యకరుడా మా జీవితాల్లో నాయన మీరు చేయించిన గొప్ప కార్యాలను బట్టి వందనాలు చెల్లిస్తూ మరి ఒక్కసారి నాయన బ్రదర్ని దీవించమని కృపలో భద్రపరచమని ఈ చిన్ని మనల్ని యేసయ్య పుణ్యం పేరిట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్ సిస్టర్ గారు, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్. ఈ సమయంలో మనకు వాక్యాన్ని అందించడానికి బ్రదర్ సుధాకర్ రెడ్డి అన్నయ్య గారు సిద్ధంగా ఉన్నారండి. బ్రదర్ సుధాకర్ రెడ్డి అన్నయ్య గారు మనకు సుపరిచితులేనండి. కొత్త వారి కోసం సభా మర్యాద కోసం చిరు పరిచయం. అన్నయ్య గారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తానండి. బ్రదర్ సుధాకర్ రెడ్డి అన్నయ్య గారు హైదరాబాద్కు చెందిన వారండి. వారు వ్యాపార రంగంలో ప్రభువు కొరకు ఒక శక్తివంతమైన సాక్షిగా వాడబడుతా ఉన్నారు. వారు ప్లస్ ఇండియా ఫార్మా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వ్యవస్థాపకులు మరియు ప్రమోటర్ గా ఉన్నారండి. హగ్గై ఇండియా ఇంటర్నేషనల్ బోర్డులో సేవలు అందిస్తా ఉన్నారు. అన్నయ్య గారిని దేవుడు ఆశీర్వదించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలండి. అన్నయ్య గారు వెల్కమ్ అండి. ప్లీజ్. థ్యాంక్ యూ బ్రదర్. మీ అందరికీ వందనాలు. మన దేవుని నామము మహిమపరచబడును గాక. మనము నాయకత్వం గురించి మాట్లాడుకుంటున్నాము. నాయకత్వపు విలువలేంటి, నాయకత్వము ఎందుకు చాలా అవసరమైనది అనే విషయాన్ని చూస్తున్నాము. ఎందుకంటే మాసెస్ అంటే పీపుల్ ఎప్పుడూ కూడా ఒక నాయకుడు చూపించేటటువంటి దిశ వైపు చూస్తూ అటువైపు నడవటము అన్నది నార్మల్ గా జరిగేటటువంటి విషయం. సో ఒక లీడర్ యొక్క విజన్ లేదా లీడర్ యొక్క ప్లాన్, లీడర్ యొక్క ప్రాజెక్ట్ కావచ్చు, లేదు అంటే లీడర్ యొక్క స్కీమ్ కావచ్చు, ఏదైతే ఉంటుందో దాని వైపు చూస్తూ అతని వెనకాల నడవటానికి ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే ఆ లీడర్లో వాళ్ళు తమ యొక్క భవిష్యత్తును చూస్తారు, తమ యొక్క అభివృద్ధిని చూస్తారు. ఇక్కడ మంచి మేలు జరిగేటటువంటి అవకాశం ఉంది అనే ఉద్దేశంతో వారిని ఫాలో అవుతూ ముందుకు వెళ్దాం మనము అనేసి ఆలోచిస్తారు. సో అందువల్ల విజన్ ఉండటము అన్నది ఒక క్రైస్తవుడికి చాలా ఇంపార్టెంట్. విజన్ అనేసరికి ఇది చాలా పెద్ద విషయం ఏదో అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఒక చేస్తున్నటువంటి ఏ పని అయినా సరే అది ఒక విలువలతో కూడినటువంటి పని అయి ఉండాలి. బైబిల్ మనకి బోధించినటువంటి సూత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని అనుగుణంగా ఉన్నటువంటి పని అయి ఉండాలి. లేదు అంటే ఒక ప్రాజెక్ట్ అయి ఉండాలి, లేదు అంటే ఒక స్కీమ్ అయి ఉండాలి. సో ఇది చేయడము ఎలాగా అనేది చూడటానికంటే ముందు మనము ఇది జరిగినప్పుడు, ఇది కంప్లీట్ అవుతున్నప్పుడు, లేదా ఒక్కొక్కసారి కంప్లీట్ అవ్వకపోవచ్చు, కానీ ఆ దారిలో నడుస్తున్నప్పుడు
రిజల్ట్ ఏమి రావాలి, అంటే దీని యొక్క అవుట్కమ్ ఏం రావాలి, దీని నుంచి ప్రజలకు ఏం జరగాలి, దీని నుంచి ఆఖరికి వచ్చేసరికి ఫలాలు మనం అంటారు, యేసుక్రీస్తు ప్రభు వారు అంటారు కదా, యు హ్యావ్ టు షో ద ఫ్రూట్, ఫలము అన్నది ఖచ్చితంగా చూపించి తీరవలసినదే. సో దీన్ని బ్యాక్గ్రౌండ్ గా తీసుకొని ఈ రోజు మనము ఆదికాండము 9వ అధ్యాయము 1 నుంచి 7వ వచనం వరకు చదువుకుందాం. ఆదికాండము 9వ అధ్యాయము 1 నుంచి 7వ వచనం వరకు ఎవరైనా చదివి వినిపిస్తారా? మరియు దేవుడు నోహమును అతని కుమారులను ఆశీర్వదించి, ప్రిపేర్ అయ్యారు ఎవరన్నా? చదువుతారా? మరియు దేవుడు ఆ. నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి, మీ భయమును మీ బెదురును అడవి జంతువులన్నింటికిని ఆకాశ పక్షులన్నింటికిని నేల మీద ప్రాకు ప్రతి పురుగుకును సముద్రపు చేపలన్నింటికిని కలుగును. అవి మీ చేతికి అప్పగింపబడి ఉన్నవి. ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహారమగును. పచ్చని కూర మొక్కలను నిచ్చినట్లు వాటిని మీకిచ్చి ఉన్నాను. అయినను మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు. రక్తమే దాని ప్రాణము. మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేయుదును. దాని గూర్చి ప్రతి జంతువును నరులను విచారణ చేయుదును. ప్రతి నరుని ప్రాణమును గూర్చి వాని సహోదరుని విచారణ చేయుదును. నరుని రక్తమును చిందించు వాని రక్తము నరుని వలననే చిందింపబడును. ఎలయనగా దేవుడు తన స్వరూపమందు నరుని చేసెను. మీరు ఫలించి అభివృద్ధి నొందుడి, మీరు భూమి మీద సమృద్ధిగా సంతానమును కని విస్తరించుడని వారితో చెప్పెను. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. Praise God. మనము ఈ అధ్యాయాన్ని లేదా ఈ చాప్టర్ ని తీసుకోవటానికి కారణం ఏంటి అంటే, తిరిగి ఈ యొక్క జల ప్రళయం వచ్చిన తర్వాత దేవుడు మనుషుల యొక్క స్వభావమును, వారి యొక్క హృదయమును, వారి యొక్క తలంపులను అన్నిటినీ చూసిన తర్వాత చాలా అసహించుకొని, మనిషి అన్నటువంటి వ్యక్తి అసలు ఉండకూడదు అని, వీళ్ళని చేసినందుకు నేను ఎంతో నొచ్చుకుంటున్నాను అనేసి మాట్లాడిన తరువాత ఆయన నోహోలో 2 క్వాలిటీస్ ఆయన గమనించారు. ఆ 2 క్వాలిటీస్ మనము ఆ 7వ అధ్యాయము 1వ వచనంలో చూస్తాము. ఆదికాండము 7వ అధ్యాయము 1వ వచనం. యెహోవా ఇలా అంటున్నారంట, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని కనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. అంటే మీరు మాత్రమే ఈ యొక్క జల ప్రళయము నుంచి రక్షించడానికి యోగ్యత ఉన్న వాళ్ళ కింద నేను గమనించాను అనేటటువంటి మాట. ఆ తర్వాత 6వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చూసినప్పుడు నోహవు తనకు ఆజ్ఞాపించినది మొత్తము కూడా యావత్తును కూడా చేసినట్లుగా గమనిస్తాం మనం. అంటే ఒక సింపుల్ ఒబీడియన్స్ విత్ రైచియస్నెస్, ఈ క్వాలిటీస్ ఉన్నటువంటి నోహవు ఒక్కడు అక్కడి నుంచి మనకి తిరిగి సంతానము, ఆ తర్వాత తిరిగి అక్కడి నుంచి మనుషులు జీవించటము, రకరకాల విషయాలను చేయటము, ఇప్పుడు ఈ రోజున ఉన్నటువంటి ఈ విషయాలన్నిటికీ కారణం అవ్వటము అక్కడి నుంచి బిగినైంది. కాబట్టి మనము ఈ యొక్క 9వ అధ్యాయంలో 1 నుంచి 7 వచనాలు చదువుకున్నాం. ఇలా జరుగుతున్నప్పుడు నోహోతో చెప్తున్నప్పుడు, నౌ వీ కెన్ సే దట్ దిస్ ఈస్ ద వే, దిస్ ఈస్ ద థింకింగ్ ఆఫ్ ద గాడ్ అబౌట్ అవర్ లైఫ్. మన జీవితం గురించి దేవుని యొక్క ఉద్దేశం ఏమై ఉన్నది అని చెప్పి చూసినప్పుడు ఇది మనకి ఇక్కడ కనిపిస్తున్నది. ఒక మానవాళి ఏ రకంగా నివాసం చేయాలి, ఏ రకంగా తన యొక్క బ్రతుకును ముందుకు తీసుకొని వెళ్ళాలి అనే విషయాలను కూడా మనం ఇక్కడ గమనిస్తూ ముందుకు వెళ్ళొచ్చు. మనం దీంట్లోనే
మనిషికి ఇచ్చినటువంటి ఒక విజన్ లేదు అంటే నోహవుకి ఇచ్చినటువంటి ఒక విజన్ మనము ఎక్లమటైజ్ చేసుకోవటానికి, లేదా దాన్ని అండర్స్టాండ్ చేసుకోవటానికి, లేదా దాని యొక్క అవుట్కమ్, దాని నుంచి బయట వస్తున్నది ఏంటి, దాని యొక్క ఫలము ఏమిటి అనే దాన్ని చూడటానికి ప్రయత్నం చేద్దాం. నోహవు నీతిమంతుడు, నోహవు సింపుల్ ఒబీడియన్స్ చూపించినటువంటి వ్యక్తి. ఇలా కనుక ఒక లీడర్ ఉన్నప్పుడు ఎటువంటి ఫలితాలు బయటకు వచ్చే అవకాశం ఉన్నది, ఆ ఫలితాల వల్ల జరిగేటటువంటి విషయం ఏంటి తన ఫాలోవర్స్ కి, లేదా తనతో పాటు ఉండేటటువంటి వారికి, లేదు అది ఏ రకంగా విస్తరించే అవకాశం ఉంది అనేది చూడటానికి ప్రయత్నం చేస్తున్నాం మనం. ఈ వచనంలో, ఈ చదువుకున్నటువంటి 7 వచనాల్లో మనం గమనించినట్లయితే 4 విషయాలు కనిపిస్తున్నాయి మనకి. ఒకటి, దేవుడు మొట్టమొదటిగా చేసినటువంటి పని ఆశీర్వాదము. రెండవది, భూమి మీద ప్రాకు జంతువుల మీద, సముద్రపు చరముల మీద, అన్నిటి మీద ఆ మనిషికి ఇచ్చినటువంటి అధికారము. మూడవదిగా, మనిషి యొక్క అవసరతలు తీరటము, అతని యొక్క బేసిక్ నీడ్, ఆహారము లేదా అవసరము ఏదైతే ఉందో, నీడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి. నాలుగవదిగా అభివృద్ధి చెందటం. 4 ఆలు కింద కనుక చూసుకున్నట్లయితే మనము ఆశీర్వాదము, అధికారము, అవసరతలు, ఆ తర్వాత అభివృద్ధి. ఈ 4 విషయాలు మనకి ఈ యొక్క చిన్న 7 వచనాల్లో మనకి కనిపిస్తున్నాయి. ఇవి మానవాళికి దిశానిర్దేశం చేసినాయి. మనిషి యొక్క మనసులో ఏముంది అనేది దేవుడు చేసినటువంటి మనిషే కాబట్టి, మనిషికి ఏం అవసరమైందో వాటి విషయాల్లో చాలా క్లియర్ కట్ గా మాట్లాడినటువంటి మాటగా మనము గమనిస్తాం. మనము ప్రవర్తన ఎలా ఉండాలి, వాడి యొక్క నియమావళి ఎలా ఉండాలి అనే విషయాల్ని కూడా మనం ఇక్కడ గమనిస్తాం. ఈ 4 అంశాలని ఈరోజు మనం కంప్లీట్ చేయటానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా ఆశీర్వాదము అన్నటువంటి విషయం దాని దగ్గరికి వద్దాము. దేవుడు వారిని ఆశీర్వదించెను అనేటటువంటి మాట. ఈ ఆశీర్వాదము మానవాళి మొత్తానికి కూడా వచ్చిందా అంటే ఈ రోజున వచ్చింది. అంటే నోహవు చూపించినటువంటి ఆ యొక్క సింపుల్ ఒబీడియన్స్ కావచ్చు, తన మనసులో ఉన్నటువంటి ఆ నీతి గల ప్రవర్తన ఏదైతే ఉందో అతని మనసులో, దానిని బట్టి మనుషులందరికీ దొరుకుతుంది ఈ రోజున యాజ్ ఏ ఫలము కింద, ఒక ఫ్రూట్ కింద ఈ రోజున దొరికినటువంటి విషయం ఏంటి అని కనుక గమనించినట్లయితే మనము, అది మొట్టమొదటిగా ఆశీర్వాదము. ఎటువంటి ఆశీర్వాదాన్ని మనము కోరుకుంటాము బేసికల్ గా? ఈ ప్రశ్న ఎప్పుడైనా మన మనస్సులోకి వచ్చినట్లయితే గనక ఎటువంటి ఆశీర్వాదాన్ని మనము కోరుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం మనం? ఎవరైనా ఒకళ్ళిద్దరు అన్మ్యూట్ చేసుకోగలుగుతారా? అన్మ్యూట్ చేసుకొని చెప్పగలుగుతారా? ఎటువంటి బ్లెస్సింగ్ కావాలి? సపోజ్ ఈ రోజున ఎవరైనా మీకు బ్లెస్ చేసేటటువంటి అవకాశంలో ఉన్న వ్యక్తి కానీ మీ ముందుకు వచ్చినట్లయితే, లేదా మీకు ఒక కళ వచ్చినట్లయితే, దాంట్లో మిమ్మల్ని అడిగినట్లయితే మీరేమని సమాధానం చెప్తారు? ఎటువంటి ఆశీర్వాదం కావాలన్నా? అయ్యగారు, బేసిక్ గా బ్లెస్సింగ్ అనేది హ్యావింగ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ ఆల్ ద టైమ్, దట్ ఈస్ ద గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ ఆన్ ఎర్త్ ఎ మ్యాన్ కెన్ రిసీవ్ ఫ్రమ్ గాడ్. కరెక్ట్. బట్ ఈ రోజున క్రైస్తవుని యొక్క పర్స్పెక్టివ్ విషయంలో మనం లెక్క చూసుకున్నట్లయితే, దేవుని యొక్క మనతో ఉండేటటువంటి లేదా మనలో ఉండేటటువంటి దేవుని యొక్క స్వభావం ఏదైతే ఉందో, పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనలో పెట్టినటువంటి దేవుడు ఈ రోజున నేను నిన్ను వీడను ఎడబాయను అనేటటువంటి వాగ్దానం మనకు ఆల్రెడీ ఇవ్వబడింది. కాబట్టి ఆ ఉద్దేశంతో కూడా ఆలోచించండి. వాట్ ఈస్ హ్యావింగ్ హిమ్ ఈజ్ ఎనఫ్. ఇఫ్ ఇట్ ఈస్ సో, దెన్ మనము ప్రార్థించే విషయాలు ఎలా ప్రార్థన చేస్తున్నాము? దేవుని స్వరూపం, చెప్పమ్మా. దేవుని స్వరూపంలోకి మలచబడాలన్న ఆశీర్వాదమే ఎక్కువగా పౌలు భక్తుని ప్రార్థనలో చూస్తాము. అది కూడా మనం కోరుకోవాలనేది దేవుని ఆశ. ఓకే, సిస్టర్ అంటున్నారు, శ్రీ నీతా గారు అంటున్నారు, ఏమంటున్నారు అంటే
ఆయన యొక్క స్వరూపంలోనికి నెమ్మదిగా మారుతూ వెళ్ళటము అన్నది మాత్రమే నేను కోరుకునేటటువంటి ఒకానొక ఆశీర్వాదము అని అంటున్నారు. రైట్, థ్యాంక్ యూ. ఇంకెవరైనా? ఓకే, బేసికల్ గా మనం గనక ఆలోచించి చూసినట్లయితే మనిషిగా ఎప్పుడైనా సరే, ఏ టైంలో అయినా సరే మనల్ని మనం డిసెక్ట్ చేసుకొని మనల్ని గనక ఈసీజీ చేసినట్లయితే, మనల్ని గనక ఆ మెషిన్ లోనికి పంపించి మన యొక్క హృదయాన్ని గనక ఎవరైనా చదువుకోగలిగినటువంటి, లేదా హృదయంలో ఏం నడుస్తుంది అనేది గనక తెలుసుకోగలిగినట్లయితే, వీఆర్ బేసికల్లీ మనం స్వార్థంతో కూడినటువంటి మనుషులము. నాకేంటి అని చెప్పి అడిగేటటువంటి మనుషులం. ఇది చేసినందువల్ల నాకు జరిగేటటువంటి మేలేంటి అని చెప్పి అడిగేటటువంటి మనుషులం మనము. మన నేచర్ యాజ్ ఇట్ ఈస్ టోటల్ గా ఎప్పటికీ కూడా మారిపోయేటటువంటి అవకాశం లేదు. బట్ యెట్ క్రీస్తుని కలిగిన మనము, యేసు ప్రభు వారి యొక్క రక్తంతో స్నానము చేసినటువంటి మనము, దేవుడు డిక్లేర్ చేశాడు మనల్ని నీతిమంతులు, పరిశుద్ధులు అనేసి. కానీ ఆ బాటలో, ఆ నీతిమతత్వములోను, ఆ యొక్క పరిశుద్ధతలోను ఉండటం కోసము ఎల్లప్పుడూ ప్రయత్నం చేస్తూ ప్రతిరోజు మనము కోరుకుంటున్నాం ఆయన దగ్గర నుంచి ఒక విషయాన్ని. అదేంటి అంటే ఆయన యొక్క కృప. ఎఫెసీ పత్రికలో చాలా క్లియర్ కట్ గా పౌలు భక్తుడు ఇదే మాట మాట్లాడతాడు. ఇది కృప వలన కలిగినదే మీ యొక్క రక్షణ. ఇది మీకు బహుమానముగా ఇవ్వబడింది. మీ విశ్వాసం వలన కృప చేతనే ఇది మనకి దొరికింది. కాబట్టి మన యొక్క స్థితిని మనం గమనించుకున్నప్పుడు, మన యొక్క ఇంటర్నల్ గా మనల్ని మనం అసెస్ చేసుకుంటున్నప్పుడు, మనము ఎటువంటి మురికి పిలికల్ లాంటి ఆలోచనలు మనవి అనే దాన్ని గనక మనం అర్థం చేసుకోగలిగినట్లయితే, దెన్ వి ఆల్వేస్ డిపెండ్ అపాన్ ఆర్ వి ఆల్వేస్ ఆస్క్ ఫర్. ఒకే ఒక బ్లెస్సింగ్ అడుగుతాము దేవుణ్ణి. చాలా చాలా ఏంటంటే అది కృప, గ్రేస్. బట్ ఈ రోజున చాలా వాడుకగా, చాలా యూజువల్ గా, అస్సలు ఏ మాత్రము దాని వెనకాల ఒక సమ్ టైమ్స్ ఇట్ కమ్స్ ఆటోమేటికల్లీ. ఎలా ఉన్నారు బ్రదర్? దేవుని కృపలో బాగున్నాను. దేవుని కృపలో బాగున్నానక్క అంటే ఆ వర్డ్ చాలా మేబీ ఇఫ్ ఇట్ ఈస్ ఇంబైబ్డ్ ఇన్ టు ద పర్సన్, అది కనుక ఇంబైబ్ అయిపోయి ఉంది, నాలో నిండిపోయి ఉందండి ఆయన యొక్క కృప అని, అందువల్ల నాకు అటువంటి మాట వస్తుంది అంటే ఫైన్ అండ్ బట్ నార్మల్ గా గనక మనం గమనించినట్లయితే ఈ కృప అన్నటువంటి ఈ వర్డ్ ని మనము చాలా నార్మల్ గా యూజ్ చేసుకుంటూ వెళ్తున్నామేమో ఒకసారి గమనించుకోవాలి. మనము అందరము కోరుకోవలసిన, లేదా అడగవలసిన, లేదా కావాలి అని చెప్పి వెంపర్లాడవలసినటువంటి, అండ్ ప్రతిరోజు ఇది నాకు నిత్య నూతనంగా కావాలి అని చెప్పి కీర్తనాకారుడు ఎలా అయితే అంటున్నాడో ఆ రకంగా కోరుకోవలసినటువంటి ఒక అంశము, ఒక బ్లెస్సింగ్, ఒక ఆశీర్వాదం ఏదన్నా ఉంది అంటే అది కృప మాత్రమే అని చెప్పి తెలుసుకోగలుగుతున్నాం మనం. యోహాను భక్తుడు ఈ విషయంలో చాలా చక్కగా ఈ మాటను మనకి వివరిస్తాడు. 1:16 ఈ మాటని మనము గమనిస్తాము. యేసు ప్రభు వారి గురించి చెప్తూ మాట్లాడుతూ, బాప్తిజం ఇచ్చి యోహాను మాట్లాడుతూ నా వెనుక వచ్చేవాడు నాకంటే ప్రముఖుడు అని చెప్తూ 1:16 చదువుతారు ఎవరైనా? ఆయన పరిశుద్ధాత్మలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. ఆయన అంటే యేసు ప్రభు వారి యొక్క పరిపూర్ణతలో నుంచి మనము ప్రతిరోజు కూడా కృప వెంబడి కృపను పొందుతూ ముందుకు వెళ్తున్నాము. దిస్ ఈస్ వన్ బ్లెస్సింగ్ విచ్ వి రిక్వైర్, బికాస్ దయ, మర్సీ కావాల్సిందే, కానీ దానికి కూడా పైగా ఉన్నటువంటి మాటని మనం గనక గమనించినట్లయితే, అంటే ఏ మాత్రము అర్హత లేనటువంటి మనము దీనికి అర్హులుగా చేసినటువంటి వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారు కాబట్టి ఇటువంటి ఆశీర్వాదాన్ని మనము కోరుకోవాలి. అండ్ దిస్ ఈస్ వాట్ గాడ్ వాంటెడ్ టు గివ్ అస్.
ఒక నాయకుడి యొక్క, ఒక మనిషి యొక్క విధేయత వలన మనుషులందరికీ దొరికేటటువంటి లేదా దొరికినటువంటి ఒకానొక విషయం ఏంటి అని చూసినట్లయితే కృప వెంబడి కృప. అండ్ వీనో, ఈ రోజున మనకి తెలుసు, ఆయన పట్ల విశ్వాసం కనపరిచిన మనందరికీ కూడా కృప వెంబడి కృప మనకి దొరుకుతున్నది. దిస్ ఈస్ వన్ థింగ్ దట్ వి ఆల్వేస్ డెఫినెట్లీ రిక్వైర్ అనేసేసి. దీన్ని మనము రక్షణ కృప అనొచ్చు, ఇది బహుమానంగా వచ్చిన విషయం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇది ఎందువల్ల ఇది మనకు అవసరమై ఉన్నది అని కనుక చూసినట్లయితే, మన దగ్గర ఉన్నటువంటి ప్రతి ఒక్క విషయము పోవచ్చుగాక, నా యొక్క ధనము పోవచ్చుగాక, నా యొక్క అందం పోవచ్చుగాక, లేదు అంటే గనక నా యొక్క పరపతి పోవచ్చుగాక, నన్ను ప్రజలు మర్చిపోవచ్చుగాక, బట్ నాకు దేవుడు అనుగ్రహించినటువంటి ఆ రక్షణ కృప ఏదైతే ఉందో అది మటుకు నా దగ్గర నుంచి ఎవరు కూడా తీసివేయలేరు. అతి ఉత్కృష్టమైనది, అతి మేలైనది, ఎవ్వరూ దొంగిలించలేనిది, ఏ ఒక్కరూ కూడా తీసుకొని వెళ్ళలేనిది, ఏ ఒక్కరూ కూడా దాంట్లో సగభాగం ఇవ్వమని చెప్పి అడిగి తీసుకోగలిగింది, ఏ చెద కొట్టివేయలేనిది, ఏ చిమ్మెట కొట్టివేయలేనిది, పాడు చేయలేనటువంటి అంశం ఏదన్నా ఉంది నా లైఫ్ లో అంటే అది ఖచ్చితంగా రక్షణ మాత్రమే అనేది మనము తెలుసుకోగలుగుతాం. ఈ ఆశీర్వాదము ప్రజలందరికీ అవసరమై ఉన్నది. అందులో నేను ఉన్నాను కాబట్టి నాకు అవసరమై ఉన్నది. ఒక సింపుల్ ఒబీడియన్స్ ద్వారా, ఆ రోజున అపోస్తలుల ఒబీడియన్స్ ద్వారా లోకం ఏ రకంగా అయితే తల్లక్రిందులైందో ఈ రోజున మనము ఈ యొక్క ఆశీర్వాదానికి కారణమయ్యాం. ఒక లీడర్ తను గనక తన యొక్క సింపుల్ ఒబీడియన్స్ ద్వారా, తన యొక్క రైచియస్నెస్ ద్వారా దీన్ని గనక మనకి ఒక బహుమానంగా ఇవ్వటానికి ముందుకొచ్చినట్లయితే గనక, దెన్ దట్ ఈస్ ద వన్, ఒక ఫలము మనము కోరుకునేటటువంటి ఫలం, ఆశీర్వాదం. దట్ ఈస్ మన యొక్క రక్షణ. ఆలోచించి చూడండి, ఎవరో ఒకళ్ళు మన జీవితంలో, నాకైనట్లయితే కనుక ఏలూరులో ఒక అంకుల్, ఒక ఆంటీ, అదే విధముగా పూణేలో శ్రీ సుందర్ అంకుల్, లేదు కొద్ది రోజుల పాటు కొద్ది విషయాల్లో నాకు నా యొక్క భార్య సహాయం చేయకపోయినట్లయితే ఈ ఆశీర్వాదము, ఈ రక్షణ అనేటటువంటి కృప ఏదైతే ఉందో ఇది నాకు దక్కేది డెఫినెట్ గా కాదు. సో ఒక లీడర్ కింద వాళ్ళు నా గురించి అనేసి సమయం తీసుకొని నా మీద వెచ్చించినటువంటి యొక్క టైం కావచ్చు, లేదా ట్రెజర్ కావచ్చు, లేదు అంటే గనక వారి యొక్క దయ కావచ్చు, ఇది దేవుని దగ్గర నుంచి నాకు అది నేను తీసుకునేటట్లుగా లేదా పొందగలిగేటట్లుగా నాకు సహాయం చేసింది. అండ్ మనము తొమ్మిదో అధ్యాయంలో అదే మాట చూస్తాం మనము, వారిని ఆశీర్వదించను అనే మాట. లోకం మొత్తము మునిగిపోయింది. మనం సాదృశ్యంగా గనక చూసినట్లయితే ఆ రోజున నోహోవు అతని కుటుంబం తప్పితే ఇంకెవరు కూడా జీవించి ఉన్నది లేదు. అదే విధముగా ఈ రోజున మనకు దొరికినటువంటి యొక్క రక్షణ అనేటటువంటి యొక్క గ్రేస్ ఏదైతే ఉందో దీని వలన కూడా మనము డెఫినెట్ గా మనము ఎల్లకాలము జీవిస్తాము ఆయనతో పాటు అన్నదాన్ని మనము తెలుసుకోగలుగుతున్నాం. రెండవ విషయాన్ని మనం గమనించినట్లయితే దేవుడు అధికారాన్ని ఇచ్చినట్లుగా మనము గమనిస్తాం. ఒకసారి 9వ వచనం దగ్గరికి వెళ్దామా? ఆదికాండము 9వ వచనం దగ్గరికి. మీ భయమును మీ బెదురును అడవి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, నేల మీద పాకు ప్రతి పురుగుకును, సముద్రపు చేపలన్నిటికీ కలుగును, అవి మీ చేతికి అప్పగింపబడి ఉన్నవి. అదే విధముగా మనిషిని సృష్టించినప్పుడు కూడా దేవుడు ఇదే మాట మాట్లాడారు. వీటి మీద మీరు ఏలండి, రూల్ చేయండి, అండ్ దెన్ కాయండి, అంటే ఒక కాపలాదారు కింద ఇవన్నీ మీకు అప్పగిస్తున్నాను. వీటన్నిటి మీద రాజుగా దేవుడు ఉండేవాడు. ఈ రోజున మనిషిని
కలుగజేసిన తరువాత దేవుడు అన్నాడు, సంపూర్ణమైనటువంటి ఈ అధికారం ఏదైతే ఉందో దీన్ని నేను మానవుడికి ఇస్తున్నాను అనేసి. ఒక లీడర్ కూడా తన లీడర్షిప్ లేదా తన నాయకత్వపు బాధ్యతలు నెరుపుతూ వెళ్తున్నప్పుడు అధికారం మొత్తము తన దగ్గర పెట్టుకోడు, కానీ తనతో పాటు పనిచేసే వారిని ఎదరికి తీసుకెళ్ళాలి అంటే, ముందుకు తీసుకెళ్ళాలి అంటే ఖచ్చితంగా వాళ్ళకి కొన్ని అధికారాలు వాళ్ళ యొక్క చేతికి ఇవ్వవలసినటువంటి అవసరం ఉన్నది. ఇప్పుడు ఎలా అయితే ఒక సీఎం, ఒక పిఎం ఉంటే గనక, చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ ఉన్నట్లయితే గనక వారి యొక్క క్యాబినెట్ లో ఉన్నటువంటి మినిస్టర్స్ కి ఒకళ్ళు ఎడ్యుకేషన్ చూడండి, ఒకళ్ళు ది విషయాలు చూడండి, లేదా ఫైనాన్స్ చూడండి, ఒకళ్ళు వ్యవసాయం చూడండి అనేసి చెప్తూ ఉంటారు. ఆ రకంగా ఇవ్వవలసింది అధికారం. అండ్ అది ఇచ్చిన రోజున ఎలా ఉండాలి అంటే, ఇచ్చినట్లే ఉండకూడదు. ఇచ్చినట్లే ఉండటం అంటే తన చేతుల్లోనే పెట్టుకొని ఇచ్చినట్లు ఏదో ఓన్లీ ఒక పదవి కట్టపెట్టినట్లుగా ఉండకూడదు ఈ అధికారం. దేవుడు అలా చేయలేదు. మన విషయాల్లో మనం గమనించినట్లయితే కనుక ఇది సంపూర్ణమైనటువంటి అధికారం. ఆయన రాజుగా ఉండకుండా ఇక ముందు మీరే ఈ విషయాలన్నిటి విషయాల్లో మీరు వీటిని ఏలాలి, కాయాలి అనేటటువంటి మాటను దేవుడు మాట్లాడినట్టు గమనిస్తాం. ఒకసారి ఈ 2 వచన భాగాలు చూడటానికి ప్రయత్నం చేద్దాం మనము. ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనము చూసినట్లయితే, ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనం చూసినట్లయితే, దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపర్చుకొనుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. థ్యాంక్ యూ అమ్మ. కాబట్టి ఆశీర్వదించెను ఎట్లనగా లోపరుచుకొనడి, ఏలుడి. 2 క్రియకు సంబంధించినటువంటి మాటలు గమనిస్తుంది. అంటే యాక్షన్ ఓరియంటెడ్ థింగ్స్ 2 ఉన్నాయి ఆశీర్వాదములో. ఏంటది? మీరు లోపరుచుకోవాలి, రెండవది మీరు ఏలాలి. ఇంకొక మాట దేవుడు మాట్లాడినటువంటి మాట ఏంటి అంటే, ఇక్కడ మనకి చూడండి, 2వ అధ్యాయంలో 15వ వచనం చూడండి. 2వ అధ్యాయము 15వ వచనం. యెహోవా చదవండి సార్. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదెను తోటను సేద్యపరచుటకును దాన్ని కాచుటకును దానిలో ఉంచెను. కాచుటకును అంటే there is some work to be done. ఏలటము, లోపరుచుకొనటము, కాయటము, ఈ విషయాలను మనం గమనించినప్పుడు మనకేం అర్థమవుతున్నదంటే, it is some a work which we need to do. ఒక పని చేయటానికి మనల్ని ఎంచుకున్నాడు దేవుడు అనే విషయాన్ని మనం చాలా క్లియర్ కట్ గా గమనించవచ్చు. మనం అటువంటి అధికారము సంపూర్ణంగా మనకి ఇవ్వకపోయినట్లయితే, ఆయన చేతుల్లోనే పెట్టుకున్నట్లయితే, ఇచ్చినట్లే అన్నట్లుగా ఉన్నట్లయితే ఎలా చేయగలుగుతాం? ఈ పని చేసేటటువంటి అవకాశమే లేదు. ఇన్ ద సిమిలర్ మేనర్, అదే విధముగా మనము ఒక పనిని చేస్తున్నప్పుడు, మన యొక్క దర్శనం కావచ్చు, అది ఒక స్కీమ్ కావచ్చు, ఒక వర్క్ కావచ్చు, ఒక ప్రాజెక్ట్ కావచ్చు, మనతో పాటు ఉన్న వారిని కలుపుకొని తీసుకొని వెళ్ళినప్పుడు మాత్రమే, దానిలో మనము వారికి అధికారం ఇచ్చినప్పుడు మాత్రమే దానిలో మాధుర్యాన్ని చూడగలుగుతాం. వారి యొక్క టాలెంట్ బయటపడేటటువంటి అవకాశం దొరుకుతుంది ఒకటి. రెండవది, ఎవరు యూస్ఫుల్ గా ఉంటారు, ఎవరు ఏ విషయాల్లో యూస్ఫుల్ అన్న విషయాలను గమనించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్ ఈస్ ఆల్వేస్ ఎ టీమ్ వర్క్ అనేది అందుకోసమే.
సో ఈ అధికారాన్ని ఖచ్చితంగా ఇవ్వవలసినటువంటి అవసరము డెఫినెట్ గా ఉంది. ఈవెన్ కీర్తనాకారుడు ఈ మాటను మాట్లాడతాడు. ఒకసారి కీర్తనల గ్రంథం దగ్గరికి వెళ్దాము. ఇక్కడ మనం దేవుని యొక్క ఉద్దేశం చూస్తున్నాము ఈ అధికారం ఇవ్వటము అనే విషయములో. 111 6వ వచనము, 111వ కీర్తన 6వ వచనము. అన్ని జనుల స్వాస్థ్యము అప్పగించి ఉన్నాడు, తన క్రియల మహత్యము వారికి వెల్లడి చేసి ఉన్నాడు. థ్యాంక్ యూ అమ్మా. అన్యజనుల స్వాస్థ్యమును మనకు అప్పగించి ఉన్నాడు. అటువంటి అధికారం మనము కలిగి ఉన్నాము అనేది తెలుసుకోగలుగుతున్నాము. అలాగే 8వ కీర్తన దగ్గరికి రండి. 8వ కీర్తనలో 6 నుంచి 8 వరకు. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. గొర్రెలనన్నిటినీ, ఎడ్లనన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గములలో సంచరించు వాటిని అన్నిటినీ వారి పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు. కాబట్టి మనం ఏం గమనిస్తున్నాము అంటే ఇక్కడ ఇట్ ఈస్ అన్ టోటల్ పవర్ ట్రాన్స్ఫర్ అన్న విషయాన్ని మనము గమనిస్తున్నాం. ఈ అధికారాన్ని మనము చేస్తున్నప్పుడు మన ఇష్టం వచ్చినట్లు చేయకుండా పైనుంచి ఓవర్సీయింగ్ ఉంటుంది. బట్ యెట్ ఇట్ ఈస్ ఎ కంప్లీట్ థింగ్ గివెన్ ఇన్ టు అవర్ హ్యాండ్. రూల్ ఓవర్, కాయటానికి, ఏలటానికి, ఈ విషయాలన్నీ మనం గమనిస్తున్నప్పుడు మనం ఏం తెలుసుకోగలుగుతున్నాము అంటే ఎటువంటి పార్షియాలిటీ లేకుండా మనము రూల్ చేయటానికి మనకి అప్పగించబడి ఉన్నాయి. తన మన భేదము లేకుండా ఈ విషయాలు, ఈ అధికారాన్ని చూపించడానికి మనకి ఇవ్వబడి ఉన్నాయి. నా ఇంట్రెస్ట్ ప్రకారము, లేదు అంటే గనక నా యొక్క థింకింగ్ ప్రకారము కాదు ఇది చేయాల్సింది. ప్రజల యొక్క ఇంట్రెస్ట్, అదే విధముగా దేవుని యొక్క థింకింగ్ కి లోబడి ఇది జరగవలసినటువంటి అవసరం ఉన్నది. నాకు ఇష్టం కాబట్టి ఇది నాకు మేలు చేస్తుందని అలా కాదు. ఇట్ ఈస్ అబౌట్ ద పీపుల్ ఆల్వేస్. సో ఒక విజన్ ప్రాక్టికల్ గా కలిగినటువంటి అండ్ దెన్ ప్యూర్ గా కలిగినటువంటి ఒక వ్యక్తి చేసేటటువంటి పని ఏంటి అంటే హీ విల్ ఇంక్లూడ్ ఆల్ ద పీపుల్ అలాంగ్ విత్ హిమ్. తనతో పాటు ఉన్నటువంటి గుంపును తనతో పాటు తీసుకొని ముందుకు వెళ్ళాలి అని చెప్పి కోరుకునేటటువంటి వ్యక్తి డెఫినెట్ గా ఒకసారి పార్షియాలిటీ చూపించినట్లయితే గనక తన దగ్గర ఒక చిన్నపాటి అధికారం ఉంది కదా అనేసి రెండవసారి అతన్ని నమ్మేటటువంటి అవకాశము చాలా క్షీణించిపోయేటటువంటి అవకాశం. మేబీ అసలు ఇంకా నమ్మకపోవచ్చు కూడా ఒక్కొక్కసారి. నో అనేసి చెప్పుకున్నట్లయితే ఒకసారి ఇంకా నో అనేది స్థిరంగా ఉండిపోతుంది. సో లీడర్ చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయాల్లో. అండ్ అట్ ద సేమ్ టైం ఎవరికైతే ఇది అప్పగించబడుతుందో లీడర్ కింద ఉన్న అతను తనకున్నటువంటి అధికారాన్ని, లేదు అంటే కనుక ఆ పని చేయటం కోసము మనకి ఇవ్వబడుతున్నదో దాంట్లో మనం కూడా చాలా జాగ్రత్తగా నడుస్తూ, వారితో పాటు నడుస్తూ ఆ మార్గములో ముందుకు వెళ్తూ దాన్ని కంప్లీట్ చేయవలసినటువంటి అవసరత ఖచ్చితంగా ఉంటుంది అనేది తెలుసుకోగలగాలి మనం. అటువంటి అధికారం మాత్రమే మనకి దేవుడు కూడా ఇచ్చాడు. పాడు చేసేస్తాను అంటే నెమ్మదిగా రూల్స్, లాస్ వచ్చేస్తా ఉంటాయి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజున చూడండి, మంచినీరు మనం బోర్ వేసుకోవచ్చు, మనం తీసుకోవచ్చు నీళ్లు. ఎగ్జాంపుల్ కింద ఈ రోజున ఉన్నటువంటి ఒక కంటెంపరీ ఇష్యూని కనుక మనం గమనించినట్లయితే, ఈ రోజున హైదరాబాద్ లో రూల్ ఏంటి? బెంగళూరు స్థితి చూసిన తర్వాత ఎవరు కూడా పైపులతో వాటర్ ని వాళ్ళ ఇంటి ముందు కొట్టకూడదు. పైప్ వాటర్ ని అలాగా జల్లకూడదు. పైప్తో మీరు కల్లాపు జల్లినట్లుగా మీరు ఒక చిన్న దీంతో చల్లొచ్చు కానీ ఇంటి ముందు, బట్ పైప్ తో మట్టు కొట్టకూడదు. నీళ్ళని అలాగా వృధా చేయకూడదు. అది కనుక చూసినట్లయితే వాళ్ళు కనుక గమనించి ఎవరైనా ఫోటో తీసి పంపించినట్లయితే దగ్గరగా ఒక 5,000 రూపాయలు ఫైన్ వేయటం అనేది జరుగుతుంది. సో ఎక్కడి నుంచి వచ్చింది? అధికారం నీకు ఇవ్వబడింది. బట్ దీన్ని నువ్వు ఎప్పుడైతే
దుర్వినియోగం చేస్తావో, ఈ రకంగా ఒక చోట నీళ్లు లేని విషయం జరుగుతున్నది, నువ్వేమన్నా ఇష్టం వచ్చినట్లు నీళ్లు ఉన్నాయి కదా అని చెప్పి వాడేసుకుంటున్నావు. ఇది ఈ యొక్క ఆ మాత్రం నాలెడ్జ్, ఆ మాత్రం జ్ఞానము మనము ఆ పార్టిసిపెంట్ కూడా, లేదు అంటే గనక ఆ గుంపులో ఉన్నటువంటి వ్యక్తి కూడా ఖచ్చితంగా కలిగి ఉండాలి అనే దాన్ని మనము తెలుసుకుంటున్నాము. ఈవెన్ మనము పౌలు తిమోతికి ఒక మాట రాస్తూ, నువ్వు రేపొద్దున ఫ్యూచర్ పాస్టర్ అవ్వబోతున్నావు, అనేక మంది నీ వైపు చూస్తూ ఉంటారు, నువ్వు వారితో మాట్లాడుతున్నప్పుడు నువ్వు చేయవలసినటువంటి ఒక పని ఏమిటి అంటే అని చెప్తూ కూడా ఒక మాటని మాట్లాడతాడు. అది గమనిద్దాం మనం. తిమోతికి రాసినటువంటి పత్రిక 2 తిమోతి 3:16. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము. ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశము కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. కాబట్టి when you are doing so, ఆ గ్రూప్ లో మనం ఉన్నప్పుడు, లేదా మనకు ఒక లీడర్ కింద ఒకళ్ళు ఉన్నప్పుడు, వాళ్ళు ఏదైనా ఒక విషయం అటు ఇటు జరుగుతున్నప్పుడు తప్పు దిద్దటానికి కానీ, ఆ విషయాల్లో మనల్ని మందలించే విషయంలో కానీ, సరిచేసే విషయంలో కానీ దాన్ని సహృదయంతో స్వీకరించేటటువంటి అవకాశము దొరకాలి. అండ్ అట్ ద సేమ్ టైం అది చెప్తున్న దాని వెనకాల నేను ఎందువల్ల ఈ పని చేస్తున్నాను, నేను ఎందువల్ల దీన్ని మీరు ఇలా చేయొద్దు, నేను చెప్పిన విధంగానే చేయండి అని చెప్తున్నాను అని చెప్పవలసిన బాధ్యత లీడర్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. దట్ ఈస్ వాట్ యంగ్ పాస్టర్ కింద రేపొద్దున స్థిరపడబోతున్నాడు. కాబట్టి తిమోతి, పౌల్ బ్రదరు వీళ్ళకి ఇస్తున్నటువంటి ఒకనొక ఇన్స్ట్రక్షన్ ఏంటి అంటే, కొన్నిసార్లు ఇది ప్రయోజనము ఏంటి అంటే, నువ్వు చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. చెప్పకపోయినట్లయితే వాళ్ళు తెలుసుకునే అవకాశం లేదు. నువ్వు ఎందువల్ల చేస్తున్నావో చెప్తూ దాన్ని దైవావేశము వలన, అంటే ఈ యొక్క ఇన్స్ట్రక్షన్ లేదా అడ్వైస్ ఎక్కడి నుంచి వస్తున్నది అంటే, ఇట్ షుడ్ బి ఫ్రమ్ ద వెరీ సోర్స్, షుడ్ బి ఫ్రమ్ ద గాడ్. ఇది ఇలా చేసినందువల్ల, ఇదివరకు చేసాం మనము, ఇలా చేసినందువల్ల మంచి జరిగింది, అందువల్ల ఆలోచించండి అని చెప్పగలగటం. సో ఈ అధికారాన్ని మనము చాలా జాగ్రత్తగా ఉపయోగించవలసినటువంటి అవసరం ఉన్నది. ఈవెన్ ఈ రోజున తల్లులైన వాళ్ళు వాళ్ళ పిల్లల విషయంలో ఎక్కువసేపు మీతో పాటు ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. అటువంటి టైం అప్పుడు మీరు చూపించేటటువంటి, వారి మీద చూపించేటటువంటి ఆ ప్రేమపూర్వకమైనటువంటి అధికారం ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా మ్యాటర్ అవుతాయి ఒక వ్యక్తిని లీడర్ కింద షేప్ చేయటంలో కావచ్చు. ఈ మాటలు మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఒక్కొక్కసారి మనము వి రిమైన్ ఇన్ ద ఫాలోవర్స్ గ్రూప్, కొన్నిసార్లు ఒక్కొక్కసారి మనము దీన్ని చేస్తున్న వారిగా కూడా కనిపిస్తూ ఉంటాం. అంటే మనల్ని లీడర్షిప్ పొజిషన్ లో పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒక్కొక్కసారి ఫాలోవర్ గ్రూప్ లో పెట్టుకోవాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి ఎవరో ఒకళ్ళు ఇది చేస్తున్నారు, బయట నుంచి చూసి నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ మాటలు మాట్లాడుకుంటున్నప్పుడు లీడర్షిప్ ఇస్ సచ్, నాయకత్వం అన్నది ఏ రకంగా చూడాలి అంటే, మనము ఒక్కొక్కసారి నాయకత్వపు బాధ్యత చేయాలి. ఒక్కొక్కసారి ఎవరో మనకి ఇంకొక నాయకుడు ఉన్నాడు, ఆ నాయకుడి కింద మనము అతనితో పాటు మనము పని చేస్తున్నాము అని ఆలోచించాలి. ఇంకొకసారి ఎవరో ఇది చేస్తున్నారు, ఒక గుంపు చేస్తున్నారు, లేదా కొంతమంది పీపుల్ చేస్తున్నారు, దాన్ని నేను అబ్జర్వ్ చేసి నేను నేర్చుకోవాలి అన్న విధంగా కనుక మన యొక్క ఈ క్లాస్ నడుస్తున్నట్లయితే, లేదు అంటే కనుక ఈ యొక్క డివోషన్ నడుస్తున్నట్లయితే, దెన్ ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ అస్, రైట్? సో దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. గొప్ప ఆశీర్వాదం ఏంటి అంటే కృప. రెండవది అధికారం ఇచ్చాడు. ఈ అధికారం దేనికోసం ఇచ్చాడు అంటే, ప్రజలందరి మంచి కోసం ఇచ్చాడు, సరి చేయటం కోసం ఇచ్చాడు, సరి చేసుకోవటం కోసం ఇచ్చాడు డెఫినెట్ గా. ఆ తర్వాత మనకి ఈ అధికారంతో పాటు దానికి అటాచ్ అయ్యి కొన్ని ఏమనాలి, దాంతో పాటు రెస్పాన్సిబిలిటీస్ కూడా ఖచ్చితంగా ఉన్నాయి అనేది తెలుసుకోగలుగుతున్నాం.
మూడవదిగా దేవుడు వారికి ఇచ్చినటువంటి విషయము మనం 9వ అధ్యాయంలో చూసింది ఏంటి అంటే ఆహారము, లేదా ఆ రోజున ఉన్నటువంటి కండిషన్ ప్రకారం ఆ రోజు ఆహారము, ఈ రోజున ఉన్న అవసరం ప్రకారం చూసినట్లయితే గనక అవసరతలు, మన యొక్క నీడ్స్, అవసరతలు, మన అనుదిన అవసరతలు ఉంటాయా? ఉంటాయి. మనకి లాంగ్ టర్మ్ గా అవసరతలు ఉంటాయా? ఉంటాయి. షార్ట్ టర్మ్ గా ఉంటాయా? ఉంటాయి. ఇవన్నీ కూడా, ఈ అవసరతలు అన్నిటి విషయాల్లోనూ కూడా దేవుడు మాత్రమే మనకి ప్రొవైడర్ అన్న విషయాన్ని ఎలా అయితే అర్థం చేసుకుంటామో, అదే విధంగా ఒక లీడర్ కూడా తన యొక్క గ్రూప్ ని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉన్నది. దావీదు 37వ కీర్తనలో ఒక మాట మాట్లాడతాడు. నేను ముసలివాడనై ఉన్నప్పుడు అనేసి మాట్లాడుతూ, నేనిప్పుడు వృద్ధుణ్ణయ్యాను అనేటటువంటి మాట ఒకసారి చూడండి. కీర్తనలు 37:25. 37:25. నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను. అయినను నీతిమంతులు విడవబడుట గాని వారి సంతానం భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. దీని గురించి ఒకసారి మేము మాట్లాడుకుంటున్నాం. ఈ వచనం గురించి కాదు. We were talking about why many of our pastors or many of our Christians, ఎందువల్ల వీళ్ళు ఎక్కువ ఎప్పుడూ నీడ్లోనే ఉండిపోతున్నారు అంటే, డబ్బు యొక్క అవసరత ఎంతలాగా ఉంది అంటే ఎప్పుడూ అవసరంలోనే ఉంటున్నారు. అది తీరనట్లుగా కనిపిస్తుంది. కారణం ఏమై ఉండొచ్చు అనేది ఆలోచిస్తూ వెళ్తున్నప్పుడు దెన్ ఈ వాక్య భాగం గుర్తొచ్చి ఈ వాక్య భాగాన్ని విశ్లేషించుకుంటూ వెన్ వి వర్ బ్రెయిన్ స్ట్రామింగ్, ఒకసారి ఏంటో ఆయన ఐడియా ఆయన చెప్తున్నారు, మురళీకృష్ణ గారు అనేసి నేను నా ఐడియా చెప్తున్నాను, అలా ముందుకెళ్తున్నప్పుడు మెనీ టైమ్స్ మనము మేబీ మన యొక్క డిపెండెన్సీ లేదా మన యొక్క ప్రవర్తన విషయాలనే మనము కొద్దిగా చూసుకోవాల్సినటువంటి అన్న కంక్లూజన్ కి మేము ఇద్దరం రావటం జరిగింది. వీ కుడ్ బి టోటల్లీ రాంగ్. మేము టోటల్ గా రాంగ్ అయి ఉండొచ్చు. కానీ బట్ సమ్హౌ టుడే ఏదో మీటింగ్లకి పిలిచినట్లుగా మేము డబ్బులు ఇస్తున్నాము అనేసి పిలవటము పాస్టర్లని, ఈ విషయాలు కూడా జరుగుతున్న విషయాలను గమనిస్తున్నప్పుడు వాట్ ఆర్ వి? క్రిస్టియన్స్ గా సర్వోన్నతుడైనటువంటి దేవుణ్ణి కలిగి ఉన్న మనము, ఆయన్ని అనుసరిస్తున్నటువంటి మనము, ఆయన ఉంటే చాలు నాకు ఇంకేమీ అక్కర్లేదు అని చెప్పి పాటలు పాడుకునేటటువంటి మనము, why do we go to certain meetings? Is it because of some money? కొంత డబ్బు అన్న విషయం గురించి వెళ్తున్నామా? ఐ డోంట్ నో. నేను ఈ మాట మాట్లాడుతున్నప్పుడు మన గ్రూప్ లో ఎవరు లేకపోయినట్లయితే ఇది చాలా అసందర్భమైనటువంటి మాట అవుతుంది. బట్ మీరు గమనిస్తున్నట్లయితే ఇప్పుడు మనము ఎటువంటి రోల్ ప్లే చేస్తున్నాము? నాయకత్వంలో ఇతరుల నుంచి నేర్చుకునేటటువంటి రోల్ ప్లే చేస్తున్నాము. ఏంటా రోలు? చూస్తున్నాం మనం. ఇప్పుడు ఒక గ్రూప్ ని చూస్తున్నాం, ఏ గ్రూప్ ఆఫ్ క్రిస్టియన్స్ చూస్తున్నాం, ఏ గ్రూప్ ఆఫ్ పాస్టర్స్ చూస్తున్నాం. మనం చూసి నేర్చుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాం. అవసరతలు తీరట్లేదా దేవుని దగ్గర నుంచి? తీరకపోయినందువల్ల మాత్రమే నేను వెళ్ళి లైన్లో నుంచొని అడుగుతున్నానా? లేదు అంటే మీరేం చెప్పారండి, నాకు 2500 అన్నారు కదా, ఇప్పుడేంటి 1500 ఇస్తున్నారు అని చెప్పి గొడవ చేస్తున్నాను అక్కడ నేను? ఐ రియల్లీ డు నాట్ నో. ఈ రోజున ఎలాగా ఎటువైపు వెళ్ళిపోతున్నది, ఏ రకంగా ఇది నడుస్తున్నది అనేది గమనిస్తున్నప్పుడు నాకైనట్లయితే కనుక చాలా దాన్ని ఏమంటారు, దాన్ని గుండె పిండేసినట్లుగా నాకు అనిపిస్తున్నది. somehow there is something is going wrong. ఏంటా రాంగ్ అనేది నేను కూడా పిన్ పాయింట్ చేసి చెప్పలేకపోతున్నాను కానీ బట్ వీఆర్ డెఫినెట్లీ సేయింగ్
దట్ గాడ్ యు ఆర్ నాట్ సఫిషియంట్ ఫర్ మీ. దేవా నువ్వు నాకు సఫిషియంట్ కాదు అనే దాన్ని మట్టుకు చెప్పగలుగుతున్నాం. కానీ మనకి ఎనఫ్ ఎగ్జాంపుల్స్ మనకి బైబిల్లో కనిపిస్తున్నాయి దట్ ఈస్ మోర్ దాన్ ఎనఫ్, ఈస్ మోర్ దాన్ సఫిషియంట్. మేబీ నెమ్మదిగా దాన్ని అందరూ కూడా రియలైజ్ అవుతారనేసి ఆశిద్దాం. ప్రార్థన చేద్దాం మనం కూడా దట్ ఇట్ విల్ బికమ్ ఏ రియాలిటీ ఇన్ దేర్ లైఫ్ ఆల్సో. ఆ డిస్కషన్ లో మురళీకృష్ణ గారితో డిస్కషన్ జరుగుతున్నప్పుడు ఆయన అంటున్నారు, అన్న చాలా మంచి పాస్టర్ అన్న, కానీ ఏమి కనీసం బ్లడ్ టెస్ట్ చేసుకోవటానికి కూడా షుగర్స్ ఎక్కువైపోతున్నాయి, బ్లడ్ టెస్ట్ చేసుకోవటానికి కూడా డబ్బులు లేకుండా ఉన్నాయి అనేసి వచ్చాడన్న. ఎలాగ దీన్ని విశ్లేషించాలి, ఎలాగ దీన్ని అసలు ఆలోచించాలి, ఎందువల్ల ఇలాగ అయిపోతున్నాము, ఎందువల్ల క్రైస్తవులు ఇలా అయిపోతున్నారు. సో దట్ వాస్ ద టాపిక్ అన్నమాట. దాని గురించి మాట్లాడుకుంటాం. అన్ఫార్చునేట్ గా ఐ డోంట్ నో, నేను ఇది చెప్పకూడదు, రైట్, ఎనీవే. సో దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ టుడే. బట్ వీ నో, మనందరికీ తెలిసిన విషయమే. మనల్ని కనుక మైక్ ముందు నుంచో పెడితే మన అందరము చెప్తాము. ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి గ్రూప్ లో ఎంతమంది ఉన్నారు, ఇప్పుడు మనము దాదాపుగా 48 మంది ఉన్నాం. 48 మంది ఒకే ఒక మాట చెప్తారు, లేదండి గాడ్ ఈజ్ ఆల్ సఫిషియంట్ అంటారు. ఇఫ్ గాడ్ ఈజ్ ఆల్ సఫిషియంట్, వాట్ ఆర్ వి డూయింగ్ దట్? చాలా ఖచ్చితంగా మాట్లాడినటువంటి మాట మనకి మత్తయి సువార్తలో ఆ మాట, మొట్టమొదటగా నా నీతిని నా రాజ్యమును వెతకడి. మేబీ లేదు అంటే కనుక మన అవసరతలు లేదా మన నీడ్స్ దగ్గర నుంచి మన యొక్క కోరికల దగ్గరికి అక్కడికి వెళ్తున్నామా? ఆ విషయం దాని దగ్గరికి వెళ్ళినా సరే నీ హృదయ వాంఛలను తీర్చేటటువంటి దేవుడు. బట్ కండిషన్ ఉంది. ఆర్ యు అండ్ am I a follower of Jesus Christ? ఒకసారి మొట్టమొదటిగా నీడ్స్ గురించి చూసి ఆ తర్వాత వాంఛల దగ్గరికి వెళ్దాము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ అధ్యాయము 33వ వచనం చదువుదామా? కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఇప్పుడు మళ్ళీ 30-31 చదువమ్మా. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగు అలంకరించినెడలా, అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపచేయును గదా. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్ని జనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. ఇప్పుడు మళ్ళీ 33 ఒకసారి చదువుకుంటే, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఇట్ ఈస్ వెరీ క్లియర్. ఇంకా దీంట్లో ఏమి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. దీంట్లో 37వ కీర్తన చూద్దాం ఒకసారి. 37వ కీర్తన 3-4 వచనాలు చదువుదాము. 37వ కీర్తన 3-4 వచనాలు. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయుము, దేశమందు నివసించి సత్యమును అనుసరించుము. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయుము, దేశమందు నివసించి సత్యమును అనుసరించుము. ద మూమెంట్ వి గో ఫర్ ద ట్రూత్, ఎప్పుడైతే సత్యం ఏంటి అనే దాన్ని చూస్తూ ఉంటామో, నీతి ఏంటి అనే దాన్ని చూస్తూ ఉంటామో, దాని ప్రకారం గనక మనం జీవించటం బిగించేసినట్లయితే గనక, దెన్ దేవుడు అంటున్నాడు, ఖచ్చితంగా నీ యొక్క హృదయ వాంఛలను నేను తీరుస్తాను.
సో ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అబౌట్ నీడ్స్ బట్ ఆల్సో నీ యొక్క కోరికలు కూడా తీర్చబడతాయి. బట్ సమ్వేర్ ఇట్ ఈస్ గోయింగ్ సమ్వేర్ రాంగ్, రైట్? ఈ విషయంలో మనం నేర్చుకోవాల్సిన ఒక అంశం ఏంటి అంటే ఇదే విషయము. ఆశీర్వాదము, అధికారము, అవసరతలు డెఫినెట్ గా తీరుతాయి, రైట్? అంటే నా యొక్క విజన్, నా యొక్క ప్రాజెక్ట్, నా యొక్క స్కీమ్, నా యొక్క వర్క్ ఏదైతే ఉందో ఒక లీడర్ కింద చెప్తున్నప్పుడు ఇవి ఖచ్చితంగా తీర్చబడాలి అనేది తెలుసుకుంటున్నాం. 4వదిగా అభివృద్ధి. అభివృద్ధి విషయానికి వచ్చినట్లయితే గనక ఇది డిఎన్ఏ, మనలో ఉన్నటువంటి డిఎన్ఏ. ఏదైనా చేయండి, ఎన్నైనా చేయండి, ఇట్ కీప్స్ ఆన్ గ్రోయింగ్. చిన్నగా పుడతాం మనము, 2.2 కేజీల్లాగా పుడతాం మనం పెరుగుతూ ఉంటాం, మన శరీరము పెరుగుతూ ఉంటుంది, రైట్? అభివృద్ధి చెందుతున్నది, రైట్? ఫస్ట్ మొట్టమొదటగా వచ్చినప్పుడు మనకు ఒక డ్రెస్ ఉంటుంది, ఆ తర్వాత నెమ్మదిగా అవి 9-10 డ్రెస్లు అవుతా ఉంటాయి. ఎవ్రీవేర్ మన లైఫ్ లో మనం గమనించినట్లయితే మన డిఎన్ఏ ఏంటి అని చెప్పి చూసినట్లయితే గనక మనం దేనికి ఆకర్షితులు అవుతాము, ఎటువంటి నిస్సందేహంగా ఎటువంటి డౌట్ లేకుండా మనం ఆకర్షితులు అయ్యేది ఒకే ఒక దాని వైపు ఆకర్షితులు అవుతాము. అదేంటి అంటే అభివృద్ధి. ఇట్ హ్యాస్ టు గ్రో. ఇది ఖచ్చితంగా పెరగవలసిందే. అండ్ దెన్ యాజ్ వి గ్రో మనం కొన్ని నైతిక విలువలు తెలుసుకుంటూ ఉంటాము. ఆ రకంగా మాత్రమే మనం ముందుకు ప్రోగ్రెస్ అవుతూ ఉంటాం. దాంట్లో కనుక అనేక మంది వచ్చి జాయిన్ అయినట్లయితే, అనేక మంది నా గుంపుతో కనుక మనం ముందుకు వెళ్తున్నట్లయితే దాన్నే మనము సక్సెస్ అంటాం. గ్రోత్, ప్రోగ్రెస్, సక్సెస్ మొట్టమొదటిగా మాట్లాడుకున్నటువంటి మాట ఇది. మనము పెరుగుతూ ఉండాలి. ఈ పెరుగుతూ ఉన్నదానికి నైతికతగా ఆపాదించినప్పుడు ప్రోగ్రెస్ అంటాం. మనము చాలా ముందుకు వెళ్తున్నాం. ఈ ప్రోగ్రెసివ్ ముందుకు వెళ్తున్నప్పుడు దానిలోని కనుక అనేక మంది యాడ్ చేయబడినప్పుడు అనేకులు అదే నైతిక విలువలు కలిగి లేదా అదే బైబిల్ని అనుసరించినటువంటి సూత్రాలను పాటిస్తూ ముందుకు వెళ్తున్నట్లయితే దాన్ని మనము సక్సెస్ అని మనము అంటాము. ఎంత ఉన్నా సరే మనము ఒకటి అడుగుతానే ఉంటాము, ఏంటి అంటే నాకు ఇంకొకటి కావాలి, నాకు ఇంకొద్దిగా కావాలి అని చెప్పి అడిగేటటువంటి గుణము మనలో బేసికల్లీ ఉంది. ఇది చాలా మంచి గుణము. అయితే ఏంటి, ఇంకేంటి, దీని తర్వాత ఏంటి అనేటటువంటి యొక్క తృష్ణ ఏదైతే ఉందో, ప్యాషన్ ఏదైతే ఉందో, దీన్నే లీడర్ని ఇంకా ఏంటి చేయాలి, ఇంకా ఏం తీసుకెళ్ళాలి, ఇంకా ఏమి కనుక్కోవాలి, ఇంకా ఏంటి సదుపాయం కలగ చేయాలి, ఇంకా ఎటువంటి విషయాల దగ్గరికి తీసుకువెళ్ళాలి అనే దానికి ఆలోచించడానికి అవకాశం కలగజేస్తున్నాం. నీడ్ మోర్. మీరు గమనించినట్లయితే చాలా కంపెనీలు ఈ సూత్రాన్ని గమనించినటువంటి కంపెనీలు దీన్ని చాలా బాగా మార్కెట్ కూడా చేసినాయి. ఒకనొక మూమెంట్ లో మీరు గమనించినట్లయితే కొన్ని సంవత్సరాల పాటు ఒక అడ్వర్టైజ్మెంట్ గమనించుంటారు మీరు, ఏ దిల్ మాంగే మోర్ అన్నటువంటి అడ్వర్టైజ్మెంట్. ఎస్, మానవుని హృదయం ఎప్పుడు కూడా మోర్, ఇంకా కావాలి, ఇంకా కావాలని అనుకుంటానే ఉంటుంది, రైట్? అంటే అది సంతృప్తి పడని హృదయం అని కాదు అక్కడ, బట్ ఆ సంతృప్తిలో కూడా తన యొక్క పనిని కంటిన్యూ చేస్తూ ఇంకొద్దిగా ఏం చేయగలను అనేది చూడటము అన్నదాన్ని అర్థం చేసుకోవచ్చు. లేదా ఒక్కొక్కసారి సంతృప్తి చెందని హృదయం అని కూడా మనము లెక్కేసుకోవచ్చు. బట్ బేసికల్లీ మనిషికి మనం అనుకుంటాము, ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇంత 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 మాత్రం మనకు గనక మందిరం ఉంటే చాలు అని అనుకుంటాం. ఎప్పుడైతే నిండటం బిగించేస్తా ఉంటామో ఇక్కడ నుంచి అభివృద్ధి చెందింది కదా, ఈ అభివృద్ధి నుంచి మళ్ళీ కొద్దిగా వెనకాల స్టెప్కి వెళ్తాం. ఏంటి, ఇప్పుడు అవసరం అయింది, ఏంటది, ఇంకొద్దిగా షెడ్ పెద్దది వేయాలి లేదా బిల్డింగ్ పెద్దది చేయాలి. సో దిస్ ఈజ్ హౌ ఇది కంటిన్యూ అవుతానే ఉంటది. ఈ అవసరత, ఈ అభివృద్ధి అన్నది ఈ రెండు కూడా కంటిన్యూ అవుతానే ఉంటాయి అనేది తెలుసుకోగలుగుతాం. మేబీ దిస్ ఈజ్ వన్ రీజన్ వై వీఆర్ గోయింగ్ టు దోస్ మీటింగ్స్. మనం అటువంటి మీటింగ్స్ కి మన క్రైస్తవులు కూడా వెళ్తున్నారేమో, ఐ డు నాట్ నో. బట్ బేసికల్గా మన డిఎన్ఏ ఏంటి అంటే ఇట్ ఈస్ గ్రోత్, పెరగాలి.
అభివృద్ధి చెందాలి, అభివృద్ధి చెందాలి, అభివృద్ధి చెందాలి. న్యూ మోడల్స్, సెల్ ఫోన్స్ న్యూ మోడల్ రావాలి, టీవీలు న్యూ మోడల్ రావాలి, వాషింగ్ మెషిన్ న్యూ మోడల్ రావాలి, న్యూగా మనం ఆలోచించగలగాలి. సో ఇది కంటిన్యూ అవుతూనే ఉంటది. ఈ రకమైనటువంటి థింకింగ్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో ఈ 4 విషయాలు మనము ఖచ్చితంగా ఈ యొక్క మనం చదువుకున్నటువంటి మొట్టమొదటగా నోహుని రక్షించిన తర్వాత దేవుడు మాట్లాడినటువంటి మాటలలో ఈ 4 అంశాలు పొందుపరిచాడు దేవుడు. అండ్ నేటికి కూడా లీడర్షిప్ కి చాలా అవసరమైనటువంటి మాటలు ఏంటి అని కనుక మనం గమనించినట్లయితే డెఫినెట్ గా అదే ఆశీర్వాదం ఈ రోజుకి అవసరమై ఉన్నది మనుషులకు. అదే అధికారం ఈ రోజున కూడా మనుషులకు కావాలని కోరుకుంటున్నారు. అవసరతలు లేదా ఆహారము, 4వదిగా అభివృద్ధి ఈ రోజు కూడా కోరుకుంటానే ఉన్నాం. మనం ముందుకు వెళ్తూనే ఉన్నాం మనము. బట్ మన ముందుకు కనుక ఒక ప్రశ్న వచ్చింది అనుకోండి, విచ్ ఈస్ ఇంపార్టెంట్? టైం టు టైం ఈ ఇంపార్టెన్స్ మారిపోతూ ఉంటుంది. ఎస్, టైం టు టైం ఈ ఇంపార్టెన్స్ మారిపోతూ ఉంటుంది. సపోజ్ 2 గంటలు అయింది, మధ్యాహ్నం 2 గంటలు అయినట్లయితే గనక నా యొక్క ధ్యాస అభివృద్ధి మీద ఉండకపోవచ్చు. నా యొక్క ధ్యాస ఖచ్చితంగా ఆశీర్వాదం గురించి ఆలోచించకపోవచ్చు. దేని గురించి ఆలోచిస్తూ ఉంటది అప్పుడు? కేవలము అవసరత. నాకు ఆకలి వేస్తుంది కాబట్టి నేను అన్నం తినాలి అని అనుకుంటా. తిన్న తర్వాత ఒక 5 నిమిషాలు 10 నిమిషాల తర్వాత తిన్న తర్వాత దెన్ అగైన్ ఐ గో బ్యాక్. సో బేసికల్లీ ఈ 4 విషయాల చుట్టూ మాత్రమే మనిషి తిరుగుతూ ఉంటాడు. ఈ 4 విషయాలను అడ్రస్ చేయటము అంటే నాకొక వర్క్ ఉంది, నేను ఈ వర్క్ చేస్తున్నాను, ఇదిగో నాకు ఈ దర్శనం ఇచ్చాడు దేవుడు, నేను ఇది చెయ్యాలి అని ఎప్పుడైనా ఎవరైనా అన్నట్లయితే గనక మనము ఈ 4 అంశాలు దాంట్లో ఉన్నాయా లేదా అనేది చూడాలి ఖచ్చితంగా. చూసినప్పుడు మాత్రమే మనము ఒక ఆలోచనకి లేదా ఒక అంచనాకి రావచ్చు. ఈ 4 చదువుకున్నాం మనము, చూసాం మనము, దీంట్లో ఉన్నటువంటి లోటుపాట్లు ఏంటి అనేది కూడా చూసాము. అండ్ దెన్ దిస్ ఇస్ ద ఇన్ టోటాలిటీ. ఖచ్చితంగా ఒక విజన్ కి, ఒక దర్శనానికి, లేదు ఒక వర్క్ కి, ఒక ప్రాజెక్ట్ కి, ఒక స్కీమ్ కి అవుట్కమ్ అయి ఉండాలి ఖచ్చితంగా. దాని యొక్క ఫలం అయి ఉండాలి, దాని యొక్క ఫ్రూట్ అయి ఉండాలి ఖచ్చితంగా. ఇదైతే 100% ట్రూత్ అనేది తెలుసుకోగలుగుతున్నాం. టైం టు టైం ఇవి ఒక్కొక్కసారి ఒక దాని మీద ఒకటి ఇంపార్టెన్స్ గా కనిపించవచ్చు, కానీ బేసికల్లీ 4 కలిపి మాత్రమే జరిగి తీరాలి అనేది తెలుసుకోగలుగుతున్నాం. ప్రార్థన చేసుకుందాం. నెక్స్ట్ మనం చూద్దాము, ఇది చేయటం కోసం అనేసి కావలసినది ఏమిటి అనే విషయాన్ని గమనించడానికి ప్రయత్నం చేద్దాం. ప్రేమ నమ్మకత్వం కలిగినటువంటి మా తండ్రి, నీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం నాయన. ఆకాశ మహాకాశములు పట్టజాలన్నటువంటి దేవుడవు, మా అభివృద్ధిని, మా ఉన్నతిని, మా యొక్క మేలుని ఎల్లప్పుడూ కూడా కోరుకునేటటువంటి దేవుడవు నీవు. మమ్మల్ని ఎప్పుడూ కూడా నీ దగ్గర ఉన్నటువంటి, నీవు మాత్రమే ఇవ్వగలిగినటువంటి ఆ కృపతో ఆశీర్వదించావు. తండ్రి, మా యొక్క అవసరతల పట్ల మీకున్నటువంటి ధ్యాస ఆకాశ పిచ్చుకల కంటే కూడా చాలా గొప్పది. నీ యొక్క ఊపిరిని మాలోనికి ఊది మీ యొక్క ఆత్మను మాలో ఉంచావు. దాన్ని బట్టి వందనాలు తెలియజేసుకుంటున్నాం నాయన. మా సోల్ ఎంతైతే ప్రాస్పరస్ అవుతూ ఉంటుందో అంతలాగా మేము అభివృద్ధి చెందే అవకాశం ఉంది అని చెప్పి 3 యోహాను పలికినటువంటి మాటలను గుర్తు చేసుకుంటున్నాము. మీరు మాకు ఇచ్చినటువంటి అధికారాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగటానికి కావలసినటువంటి ఆ రెస్పాన్సిబిలిటీని, బాధ్యతలను కూడా గుర్తు చేసుకుంటూ ఈ లైఫ్లో ముందుకు సాగటానికి మాకు సహాయం చేయండి. అప్పుడప్పుడు మేము నాయకులుగా, అప్పుడప్పుడు మేము ఫాలోవర్స్గా, అప్పుడప్పుడు మేము అబ్జర్వర్స్గా ఉండే విషయాలను కూడా మా దృష్టిలోనికి తెచ్చుకుంటూ
తండ్రి మిమ్మల్ని మహిమ తెచ్చే బిడ్డలుగాను, మీకు ఘనత మహిమ ఆపాదించే బిడ్డలుగాను ఎల్లప్పుడూ ఉండటానికి సహాయం చేయమని యేసునామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్ అన్నయ్య గారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మాట్లాడిన విధానాన్ని బట్టి మనం ఎంతగానో హెచ్చరించబడ్డాం, నూతనంగా ఆత్మీయ బలాన్ని పొందుకున్నాం, ఆశీర్వదించబడ్డాం. అన్నయ్య గారికి మన సహవాసం తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రైజ్ లార్డ్ అన్నయ్య గారు. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అన్నయ్య గారు. మన మధ్య ఉన్నటువంటి బ్రదర్ సురేష్ బాబు అన్నయ్య గారు. అన్నయ్య గారు మీరు సిద్ధంగా ఉన్నట్లయితే ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం ప్లీజ్. బాబానే జాన్సన్ మా పాస్టర్ గారు ఎవరు లేరు. అదే నేను చూస్తున్నా. సురేష్ గారు రెస్పాండ్ అవ్వట్లేదా? అవునా? క్లోజింగ్ ప్రేయర్ చేయించండి, క్లోజ్ చేద్దాం. అలాగే. సుధాకర్ రెడ్డి అన్నయ్య గారు మీరు క్లోజింగ్ ప్రార్థన చేయండి ప్లీజ్. నేనేనా? క్లోజింగ్ ప్రార్థన చేయండి ప్లీజ్. ఓకే. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పరలోకపు తండ్రి, నీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం నాయన. ఈ వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ యొక్క ఉద్దేశాలను మీరు సఫలీకృతం చేయమనేసి మీకు మనవి చేస్తున్నాము. ఎందు నిమిత్తమైతే, ఏ ఉద్దేశములతో అయితే మీరు దీన్ని కలిగి ఉండమనేసి మీరు ఒక ఇన్స్ట్రక్షన్ ని పాస్ చేశారో, దీన్ని ముందుకు తీసుకెళ్ళటానికి కావాల్సినటువంటి బాధ్యతలను మీరు ఎవరికైతే అప్పగించారో, ఈ అన్ని విషయాల్లోనూ తండ్రి దీని యొక్క ఉద్దేశము, దీని యొక్క ఫలము బయటికి రాగలుగునట్లును, ఈ ఫలము అనేకులకు ఉపయోగపడగలుగునట్లును మీరు ఉంచుతారనేసి మేము సమృద్ధిగా నమ్మగలుగుతున్నాము. అవును నాయన, మా యొక్క హృదయము ఎల్లప్పుడూ కూడా అభివృద్ధి వైపు, మీరు మాత్రమే ఇచ్చేటటువంటి ఆశీర్వాదం వైపు వెళ్తుంది అనేది మేము ఒప్పుకోగలుగుతున్నాము. అండ్ యెట్ మీరు మాకు ఇచ్చినటువంటి ఈ అధికారాన్ని మేము సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగటానికి సహాయం చేయమనేసి, అన్నిటికీ మించి తండ్రి, మీరు మాకు ఇచ్చినటువంటి జీవితము మీరిచ్చిన జీవితము అని చెప్పి గుర్తెరుగుతూ తండ్రి, ఇంపార్టెంట్ గా మేము ప్రవర్తించాల్సినటువంటి తీరు, మీరు మాకు ఆపాదించినటువంటి ఆ ధన్యతను మీ యొక్క బిడ్డగా, మీ యొక్క కొడుకుగా, మీ యొక్క కూతురుగా మీరు మాకు ఇచ్చినటువంటి ఆ ధన్యతను గుర్తు చేసుకుంటూ మీకు మహిమ తెచ్చే బిడ్డలుగా ఉండటానికి సహాయం చేయమని, మిమ్మల్ని మీరు మహిమపరచుకోమని, ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆపాదిస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క దివ్యమైన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్ అన్నయ్య గారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నామండి. గమనించండి, కొత్తగా వచ్చిన వారికి ఆహ్వానం పలుకుతూ ఉన్నాం మన సహవాసం తరపున. ప్రతిరోజు ఇదే లింక్ ద్వారా జాయిన్ అవ్వచ్చండి, గమనించగలరు. ఈ మెసేజ్ అని కూడా రికార్డ్ చేయబడుతున్నాయండి, గమనించండి. యూట్యూబ్ లో మనకి అవైలబిలిటీలో ఉంటాయండి. బాబీ రత్నాకర్ అని టైప్ చేసినా కానీ, లేదా వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ అని టైప్ చేసినా కానీ మనకి ఈ మెసేజ్ అని కూడా రికార్డ్ చేయబడి ఉంటాయండి. యూట్యూబ్ లో అవైలబిలిటీగా ఉంటాయండి, గమనించండి. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. కూడికి ముగించబడిందండి. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ అనండి.